ఎదుర్కొంటున్న ప్రాముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి. అందులో మొదటి సమస్య ఏంటో తెలుసా? జీవితంలో సమాధానం లేకపోవడం. చాలామందికి డబ్బులు ఉంటున్నాయి, డబ్బు ద్వారా సమాధానం కొనాలనుకుంటున్నారు, డబ్బు లేక సమాధానం లేక ఎంతోమంది చనిపోతున్నారు. విజి సిద్ధార్థ రెడ్డి అని ఒక కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు. ఇతను మనకి ఇప్పుడు టీ టైప్ వచ్చాయి కదా, టీ పాయింట్లు, ఈ ఫ్రాంచైజెస్ ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినవి. ఒక 10 సంవత్సరాల కింద వెళితే ఇవన్నీ లేకముందే కేఫ్ కాఫీ డే అనే సంస్థను స్థాపించి భారతదేశం మొత్తం తన యొక్క ఫ్రాంచైజీస్ పెట్టుకున్నాడు. సుమారుగా సంవత్సర ఆదాయం ఎంత తెలిసి అతనిదే, కర్ణాటకలో ఉంటాడు అతను. తన సంవత్సర ఆదాయం 3,000 కోట్లు. 3,000 కోట్లు కలిగిన ఆ వ్యక్తి ఒక రోజున మనశ్శాంతి లేక ఇంటి దగ్గర చెప్పి నేను అలాగే రిలాక్స్ అయ్యి వస్తానని చెప్పి ఒక బ్రిడ్జి పై నుంచి నదిలో దూకి చచ్చిపోయాడు. 3,000 కోట్లు కలిగిన వ్యక్తి సమాధానం లేకుండా చనిపోయాడు. వాళ్ళ భార్యని విచారిస్తున్నప్పుడు మా ఆయన ప్రశాంతంగా నిద్రపోయేవాడు కాదండి, ఎప్పుడు ఈ డబ్బుని కాపాడుకోవడానికి మా ఆయనకి టైం సరిపోయేది, కంటిన్యూ నిద్ర ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య ఏంటో తెలుసా? డబ్బు. మనందరం ఏమనుకుంటామంటే డబ్బు మనకి సమాధానం తీసుకొస్తుంది అనుకుంటున్నాం, డబ్బు శాంతిని తీసుకొస్తుంది అనుకుంటాం. కానీ ప్రపంచంలో గొప్ప వారు చెప్పిన మాటలేంటో తెలుసా? డబ్బు ఎప్పుడు శాంతిని తీసుకురాదు. జాన్ మార్క్ అని హాలీవుడ్లో, అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇండస్ట్రీలో, మన టాలీవుడ్ అలాగా హాలీవుడ్లో మన తెలుగులో బ్రహ్మానందం అంత ఫేమస్, హాలీవుడ్లో జాన్ మార్క్ అని అంత ఫేమస్ మంచి కమెడియన్. తను 30 సంవత్సరాలు సినీ ఫీల్డ్లో వెళ్ళిన తర్వాత అందరినీ నవ్విస్తూ ఉన్నాడు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. ఒక రోజున తన ఇంటర్వ్యూలో చెప్తున్న మాట ఏంటంటే, చాలామంది మమ్మల్ని చూసి ఎంత సంతోషంగా ఉన్నామో, ఎంతమందిని నవ్విస్తున్నానో, నవ్వించని కూడా ఒక భాగ్యము ఈ అవకాశం నాకు ఇచ్చాడా అనుకుంటున్నారు. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే దాని ద్వారా వస్తున్న డబ్బు ద్వారా నాకు మనశ్శాంతి లేదు. అతను ఏమంటాడంటే, దేవుడు కనుక నాకు ప్రత్యక్షమయ్యి నాకు ఒక అవకాశం ఇస్తే నేనేం కోరుకుంటానని తెలుసా? దేవుడా, ఈ ప్రజలందరినీ ధనవంతులు చేసేస్తే ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే మాలాంటి వాళ్ళని చూసి వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో, డబ్బు సంపాదిస్తే సంతోషం వస్తుంది అనుకుంటున్నారు. కానీ నిజానికి మా జీవితంలో డబ్బు ఉంది కానీ సంతోషం లేదు. ఆ విషయం వీళ్ళు ధనవంతులు అయితేనే వీళ్ళకి అర్థమవుతుంది అన్నాడు. అంటే మనకి ఏమర్థమవుతుంది అంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో మానసిక శాంతి, సమాధానం లేకపోవడం అన్నది ఒక సమస్య. రెండవ సమస్య ఏంటో తెలుసా? జీవితం యొక్క గమ్యం తెలియకపోవడం. మనం ఎందుకు బ్రతుకుతున్నామో, మన బ్రతుకు తర్వాత మనం ఏమవుతామో తెలియకపోవడం. జీవితం పైన ఒక క్లారిటీ లేదు ఎవరికి. చాలామంది ఏమంటారంటే చనిపోయిన తర్వాత కింద మీద అంటారు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే చనిపోయిన తర్వాత కింద మీద కాదు, చనిపోయిన ప్రతి వ్యక్తి ఒక 2 ప్లేసెస్కి వెళ్తాడు, అయితే నరకానికి కానీ స్వర్గానికి కానీ. మరి ఈ విషయం మీకు ఎవరు చెప్పారంటే సాక్షాత్తుగా పరలోకాన్ని సృష్టించిన, నరకాన్ని సృష్టించిన దేవుడే 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆ విషయాన్ని చెప్తా వచ్చాడు. యేసుప్రభు భూమి మీద రావడానికి ప్రాముఖ్యమైన కారణాలు 2. ఒకటేంటంటే పరలోకము నరకము గురించి మనకు తెలియజేయడానికి, రెండవదిగా ఆ పరలోకానికి వెళ్ళే మార్గం ఏంటి అని చెప్పడానికి, ఇంకొక విషయం ఏంటంటే మానవుడు పరలోకం చేరుకోవడానికి ప్రధానమైన సమస్య ఏంటో తెలియజేయడానికి. మానవుడు దేవుని చేరుకుపోవడానికి ప్రధానమైన సమస్య ఏంటంటే పాపం. చాలామంది ఈరోజు అన్ని మతాల్లో ఈ పాపానికి పరిహారం కోసమే, ఈ పాపానికి విముక్తి కలగడం కోసమే మనం అనేక రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ చివరికి ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి మన జీవితంలో సంతృప్తి లేని ప్రజలు అనేక మంది ఉన్నారు. యేసుప్రభు ఏమన్నాడంటే, పాపాన్ని, మీ జీవితంలో డబ్బు లేకపోవడం మీకు సమస్య కాదు, మీ జీవితంలో ఆరోగ్యం లేకపోవడం మీకు సమస్య కాదు, మీ జీవితంలో మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న పాప స్వభావం. రామపత్రిక 3:23 బైబిల్లో మాట ఉంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతున్నారట. అంటే మొట్టమొదట దేవుడు ఆదాము అవ్వని ఇద్దరు మనుషులను సృష్టించాడు. సృష్టిలో బైబిల్ ప్రకారం ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత వీళ్ళు మన దేవుడితో చాలా సంతోషంగా ఉండేవారు, ఆనందంగా ఉండేవారు. అప్పుడు మనుషుల్లో ఈ కోపం లేదు, ఈ అసూయ లేదు, పక్కను చూసే ఏడుపు లేదు, ఎవరైనా నచ్చపోతే చంపే స్వభావం లేదు. దేవుళ్ళో ఉన్న స్వభావం మనుషులో ఉండేది. దేవుళ్ళో ఏ స్వభావం ఉండేది అంటే ప్రేమించే స్వభావం, ఇతరులను ఆదరించే స్వభావం. ప్రకృతితో కూడా మనిషి కలిసి ఉండేవాడు. ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేశారో మనిషిలోకి ఆ పాపం వచ్చింది. పాపం అంటే ఏంటో చెప్పనా? దేవుని వ్యతిరేకంగా చేసేది ప్రతిదీ కూడా పాపం. ఆ మొట్టమొదటి మనిషిలో పాపం వచ్చాక ఆ పాపం వారసత్వ పాపంగా ఈరోజు మనకు సంక్రమిస్తూ ఉంది. ఈరోజు ప్రపంచంలో శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే మనిషిలో ఉన్న పాప స్వభావం. అందుకే భక్తుడు ఏమంటాడంటే, నేను
పాపిని కనుక పాపం చేయట్లే. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను చెడ్డోడిని కనుక నేను చెడు పనులు చేయట్లే. చెడు స్వభావం నాలో ఉంది కనుక నేను చెడు స్వభావం చేస్తా ఉన్నాను. చెడు స్వభావం మనలో ఉంది కనుక మనం చెడు పనులు చేస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే, మనం మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు కూడా నాశనం అయిపోవాలనుకుంటారు ఇక్కడ? ఎవరు అనుకోరు. అందరూ మంచిగా ఉండాలనుకుంటాం, పొరుగు వారితో ప్రేమగా మాట్లాడాలనుకుంటాం, మనం ఇతరులకి సహాయపడాలనుకుంటాం, ఎటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అనుకుంటాం, ఎటువంటి దొంగతనాలు చేయకూడదు అనుకుంటాం. కానీ మనలో ఉన్న ఆ చెడు స్వభావం ఉందే, అది ఉండనివ్వదు మనల్ని సక్రంగా బ్రతకనివ్వదు. యేసుప్రభువు ఏమన్నాడంటే, దాన్నే పాపమని బైబిల్ చెప్తా ఉంది. ఈ పాప స్వభావాన్ని తీసివేయడానికి యేసుప్రభువు వచ్చాడు. ఈ పాపంతో మనం మరణిస్తే, ఈ పాపంకి పరిహారం జరగకపోతే మనం దేవుణ్ణి చేరుకోలేం. అందుకే యేసుప్రభువు ఏమన్నాడంటే, నేను భూమి మీదకి వచ్చింది. ఈ యొక్క క్రిస్మస్ జరుపుకుంటున్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆయన 2025 సంవత్సరాల క్రితం ఆయన కన్యమరియా గర్భాన భూమి మీదకి వచ్చిన కారణం ఏంటంటే, మనుషులు బాధపడుతున్న ఈ యొక్క మనశ్శాంతి లేని సమస్య నుంచి, మనశ్శాంతి లేకుండా రోగాలతో భయపెడుతున్న సమస్యలు ఏంటంటే పాపం. ఇవన్నిటికీ మూల కారణం పాపమే. ఈ పాపము నుంచి మనుషుల్ని రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎక్కడ మతం మార్చడానికి ఆయనకి రాలే. అందుకే ఈరోజు ప్రపంచంలో అనేక మంది మనశ్శాంతి లేక దేవుని దగ్గరకు వచ్చి మనశ్శాంతి కలిగిన వారు ఉన్నారు. ఈ మధ్యన 3 రోజుల కిందట చెన్నై నుంచి ఇక్కడ కొరలం దగ్గర చర్చికి ఒక పాస్టర్ గారు వచ్చారు. అతను సినీ ఫీల్డ్లో సీనియర్ యాక్టర్ అర్జున్ తెలుసు కదా, అర్జున్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ నాన్నగారు. ఇతనేమో పిచ్చి తాగుబోతే అయిపోయాడు. రౌడీ వేసాం, గోండా వేసాం. ఆ ఏరియాలో ఉండేది తమిళనాడు. ఈ ఏరియాలో పూర్తిగా తాగి ఊపిరితిత్తులు పాడైపోయి చివరికి నేను చచ్చిపోతాను అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అటువంటి సందర్భంలో ఒకరోజు ఇలాంటి మీటింగ్కి వెళ్తే దేవుడు మాట్లాడితే నా బ్రతికాడు. ఈరోజు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడంటే, మొన్న 2 రోజుల క్రితం వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నేను త్రాగుబోతు నుంచి నన్ను ఎవరు వినిపించలే. నా భార్యని విపరీతం కొట్టేవాడిని, నేను పాప పనులను చేసేవాడిని. నా ఎంత మూర్ఖుడు, నా ఎంత పాపాత్ముడు ఎవడు ఉండడు. కానీ నన్ను ఎవరు మార్చారో తెలుసా? ఏ పాస్టర్ గారు నాకు చెప్పలే దేవుడిని నమ్ముకోమని. ఒక రోజున దేవుడు స్వరంతో నన్ను మాట్లాడాడు, నేను మారాను. ఇటువంటి సాక్ష్యాలు కోట్ల వెళ్తున్నాయి క్రైస్తవంలో. యేసుప్రభువు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మన జీవితంలో సంతోషం అవ్వడానికి. ఈరోజు మనుషులందరూ ఈరోజు అప్పుల భయము, రోగాల భయము, సంతోషం లేకుండా బాధపడుతూ ఉంటే, ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మీ అందరికి ఇస్తున్న శుభవార్త ఏంటంటే, ఇదిగో మీ జీవితాల్లో ఆ భయాన్ని తీసివేయడానికి, మనుషుల్లో ఉన్న మరణ భయాన్ని తీసివేయడానికి, మనుషుల్లో ఉన్న నా జీవితం చనిపోయాక ఏమవుతానో, ఎక్కడికి వెళ్తానో తెలియని భయం తీసివేయడానికి యేసుప్రభువు ఈరోజు మిమ్మల్ని రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అదే క్రిస్మస్. రెండవదిగా క్రిస్మస్ అనే యొక్క ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో సమాధానం ఇవ్వడం కాదు, మన పాపాలని తీసివేయడమే కాదు. మత్తయి సువార్త 1:22-23 వచనాల్లో యేసు ప్రభువుకి ఇంకొక పేరు కూడా దేవుడు పెట్టాడు. ఆ పేరేంటో తెలుసా? ఇమ్మానుయేలు. ఏంటో పేరు? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని పేరేంటి అర్థం ఏంటంటే, దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా జీవితంలో సమాధానం లేదు, డబ్బు ధర సమాధానం రావట్లేదు, పదవుల ద్వారా ఉద్యోగాల ద్వారా నాకు సమాధానం రావట్లేదు, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు సమాధానం ఇవ్వంటే నువ్వు కోరుకుంటే, దేవుడి హృదయంలో నిన్ను క్షమించి గొప్ప సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు సమాధానం